కొంతమందికి రక్షణ తీసుకున్నాం అని అనుకుంటారు, బాప్తిస్మం పొందుతారు, కానీ ఇక ఏదో ఒక మతము, ఆదివారం చర్చికి వెళ్ళాలి కనుక వెళ్తారు. వెళ్తే పెద్ద ఇమోషనల్గా ఏం అటాచ్మెంట్ ఉండదు. ఆదివారం మేము చర్చికి వెళ్తామండి అంటే మనది ఒక మతం అన్నమాట. మరి సోమవారం ఏం చేస్తామండి? ఏముందండి, మామూలే కదా మన జీవితం, మన దైనందిన కార్యక్రమాలు. వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ లైఫ్. ఆదివారం కదా దేవుని దగ్గర అదో గంట సేపు, గంటన్నర. చాలామందికి అభ్యంతరం, మన దగ్గరికి ఎందుకు రారంటే, ఈయన పొద్దున మొదలుపెట్టి రాత్రి దాకా ప్రసంగం చేస్తాడండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ చర్చ్ దిస్ ఈస్? నో డిసిప్లిన్. ఆరాధన అంటే గంట సేపట్లో అయిపోవాలా? వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్? మా దగ్గర చూడండి, మా పెద్ద పెద్ద చర్చిలు ఆకాశం అంటే గోపురాలు, ఆరంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు మొత్తం 1 అవర్ ఖతం. ఇదేందండి 6 గంటల ఆరాధన? దేవుడు ఏమన్నాడు? క్రమముగా మర్యాదగా చేయి. ఇదేమన్నా క్రమమేనా అసలు? అక్కడ MIG 877లో ఉన్నప్పుడు మన ఇంటి పక్కన ఒక అన్న ఉండేవాడు. తమ్మి 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 నన్ను కావలించుకొని ముద్దు పెట్టుకొని చాలా హడావుడి. వరంగల్లో ఆయన మా ఇరుగు పొరుగు వారు అనమాట. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి పోయి మళ్ళీ వస్తాడు. ఒకసారి మన దగ్గరున్న సహాయకులు, అసిస్టెంట్స్ ఉంటారు కదా, అడిగారు, మీకు ఓఫీర్ అన్న అంటే అంత ఇష్టం కదా, ఈ దగ్గరే మీ ఇంటి ముందున్న చర్చికి వచ్చి కూర్చోకుండా మీరు హైదరాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ వస్తారు ఎందుకండి అని అంటే, ఉండండి బ్రదరు, ఏం చర్చి ఏమన్నా, అది చర్చేనా అసలు? అన్యాయం కాకపోతే మేము పొద్దున్న ఇక్కడ నుంచి బయలుదేరిపోయినప్పుడు ప్రసంగం మొదలు పెడతాడు ఆయన. మేము నారాయణగూడ దాకా పోయి ఆరాధన చేసుకొని మళ్ళా వస్తే ఇంకా చేస్తూనే ఉంటాడు ప్రసంగం. ఇదేమన్నా పద్ధత పాడా ఇది? ఆయన అంత మంచిదే కానీ ఇది ఒక్కటే అసలు కరెక్ట్ కాదండి, డిసిప్లిన్ ఉండాలని అంటాడట ఆయన. లక్ష్మణ్ నీకు గుర్తున్నాడు ఆయన? నేను కథ చెప్పట్లే, వాస్తవం ఇది. ఇక మళ్ళా సోమవారం వచ్చి కూర్చుంటాడు నా దగ్గర, నన్ను తారీఫ్ చేస్తుంటాడు. అబ్బా అన్నా నువ్వు ఎంత గొప్ప, అంత గొప్ప, ఇంత గొప్ప. మరి ఆదివారం ఎందుకు రావైతివి? నేను అడగను, నాకు మొహమాటం ఎక్కువ, నాకు డీసెన్సీ, డెలికసీ. ఆయన ఇష్టం, రాను ఎందుకు అడుగుతాం మనం? అభిమానం ఉంటే వచ్చి కూర్చుంటాడు. నేను అడిగేవాడిని, నాతో ఉన్న వీళ్ళు అడిగేవాళ్ళు. అప్పుడు లక్ష్మణ్, ఏడుకొండలు, ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మీరు అడగండి అయ్యగారు అన్నారు నన్ను. అని నేను అడిగాను, బాబు నాకు పరువు తక్కువ, బిలో మై డిగ్నిటీ, వచ్చి కూర్చుంటే అన్నం పెడతాను, వద్దని పడు పో, ఎక్కడికన్నా పో, నాకు అవసరం లేదు. అసలు నన్ను దాటేసి వెళ్ళిపోవడమే నాకు పెద్ద ఇన్సల్ట్. కాబట్టి ఇంక అతన్ని నేను పిలవడం ఏంటా? వీళ్ళు ఉండబట్టలేక ఒకసారి అడిగారు. అడిగితే ఏం చర్చ అండి మీది? నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఆయన ప్రసంగం మొదలు పెడతాడు. నేను ఇక్కడి నుంచి నారాయణగూడ దాకా జర్నీ చేసి అక్కడ ఆరాధన చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా నడుస్తూనే ఉంటుంది ఆయన ప్రసంగం. ఇదే గుడి అంటే. ఏదో క్లుప్తంగా ఉండాలి కానీ కోరహు కుమారులు ఈ లాంగ్వేజ్ మాట్లాడతారా? మీరు చెప్పండి. కోరహు కుమారులు అంటారా అట్లాగా? పోనీ యోసేపు అంటాడా? దావీద్ అంటాడా? దావీద్ ఏమంటాడు? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించువాడు. ఆయనకేమో రాత్రి మగళ్ళు వాక్యం కావాలి, వీళ్ళకేమో గంట దాటితే కష్టం.